హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూపర్ కిచెన్ రుచులు. ఈరోజు మనం మినప సున్నుండలు చేసుకుందాం. మినప సున్నుండలకు 1 కప్పు మినుములు తీసుకుంటున్నా. ఆ మినుములు మనం సన్నటి మంట మీద మంచిగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు సన్నటి మంట మీద వేయించుకోవాలి. వేయించుకొని అవి తీసి చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వాటిని మనం మిక్సీ పట్టుకోవాలి. మనం కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకునేటప్పుడు మనం ఎక్కువ మెత్తగా పట్టుకోవడం అవసరం లేదు. ఇట్లా కొంచెం అంతకే కొంచెం దొడ్డుగా ఉండాలి, బరకగా. మనం ఇప్పుడు జొన్నపిండి చేసుకుంటాం కదా, దానిలో కొంచెం దానికంటే కొంచెం దొడ్డుగా ఉంచుకొని మనం పట్టుకోవాలి. ఈ పట్టుకునేటప్పుడు అందులో కొన్ని బియ్యము, 2-3 యాలక్కాయలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం పిండి ఉంటుంది కదా, ఈ పిండి మనం అందులోనే ఉంచి తగినంత బెల్లం తీసుకొని అందులో వేసి పట్టాలి. లేకపోతే బెల్లం అతుక్కపోతుంది, మొత్తం జిగిజిగే వస్తుంది. అందులో వేయడం వల్ల జిగురు రాదు, మంచిగా పొడి అవుతుంది అన్నమాట. అయిన తర్వాత 2 కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా నెయ్యి వేసుకొని మంచి ఉండొచ్చేంత వరకు కలుపుకొని మనం ఉండలు చుట్టుకుందాం. ఈ విధంగా అంటే ఉండ వస్తుందన్నమాట. ఇప్పుడు ఉండలు చుట్టుకుందాం. ఇట్లా చుట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా చుట్టుకొని ఇవి కొద్దిగా ఆరనివ్వాలి. ఆరితే మనకు సున్నుండలు రెడీ. మీకు కనుక సున్నుండలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.